రాజకీయాలు సమాజంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేటువంటి ఈ రాజకీయ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే అనేక గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవి, ఇప్పుడు రాజకీయాలు ఎలా మారిపోయాయి, అదంతా మంచిగా మారిపోయా లేకపోతే ప్రజల్లో నెగిటివ్గా మారిపోయా, ఇదే అంశం మీద కొద్దిమేర విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కళ్యాణి గారు. కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, మొత్తానికి ఇప్పుడు రాజకీయాలు సమాజంలో ఎలా ఉన్నాయి, ఆ రాజకీయ వ్యవస్థ పనితీరు ఎలా ఉందని మాట్లాడుకోవడానికి వస్తే అసలు ఆ పార్టీలు కావచ్చు వీటన్నిటిని అసలు మారాయి అంటారా, లేకపోతే ఒకప్పుడు ఎలా ఉండే రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏమంటారు మీరు? ఒకప్పుడు రాజకీయాలు 30 ఏళ్ళు 40 ఏళ్ల కింద రాజకీయాలు ఎలా ఉన్నాయంటే కుటుంబ పరంగా, వ్యవస్థ పరంగా, రైతు పరంగా, జాబులు, పిల్లల భవిష్యత్తు పరంగా అప్పుడు రాజకీయాలు బాగుంటాయి. ఎందుకంటే అప్పుడు కులాల వారిగా రాలేదు, కుటుంబంగా పర్సనల్గా టార్గెట్ చేసుకోలేదు. అప్పుడు విలువలు బాగున్నాయి రాజకీయాలు. అప్పుడు మన చంద్రబాబు నాయుడు అన్న, మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కొంతమంది ఉన్నప్పుడు అప్పుడు ఇట్లా లేదు, వ్యక్తిగతంగా దూషించుకోలేదు. కాకపోతే ప్రజల దృష్టిలో పెట్టుకొని రాజకీయం పరిపాలన చేసేది. ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజల పరిపాలన ఏమో గాని దేవుడు ఎరుగు, సొంత పరిపాలన ఎక్కువైపోతుంది. సొంత పరిపాలన ఎక్కువైపోతుంది అనే సొంత ఆలోచనలు ప్రజల మీదకి రుద్దుతుండు. ఇప్పుడు జగనన్న అభిమానులు కొంతమంది ఉండొచ్చు రాజకీయంగా, చంద్రన్న అభిమానులు కొంతమంది ఉండొచ్చు, పవన్ అన్న అభిమానులు కొంతమంది ఉండొచ్చు, లీడర్ల వారిగా చూసుకున్నా కొంతమంది, కార్యకర్తల వారిగా చూసుకున్నా కొంతమంది ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తిగత విషయాలలో ఏమైతుందంటే ఏపీ ప్రజలు భవిష్యత్తు పాడైపోతుంది. దీని మూలంగా మనం ఆలోచిస్తే కుటుంబ పరంగా వ్యవస్థ పాడు కాకుండా ఉండాలంటే ఇప్పుడు మన చంద్రబాబు అన్న వచ్చిండు. మన చంద్రబాబు అన్న ఫస్ట్ గెలిచినప్పుడు అమరావతి రాజధాని అని డిక్లేర్ చేసిండు. ఆయన అనుభవం నాయకుడు కాబట్టి వ్యక్తిగతంగా కానీ వయసు పరంగా కానీ అనుభవం నాయకుడు. జగనన్న వయసు పరంగా అనుభవం లేదు, వయసు సరిపోదు, ఆలోచన విధానంలో అనుభవం సరిపోదు. కాకపోతే అప్పుడున్న రాజకీయ నాయకులలో విలువలు ఏమున్నాయంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చిన రాజకీయ నాయకుడు ఇప్పుడు ఈయన గెలిచిండు అనుకో, ఈయన గెలిచి ఒక పని మొదలు పెట్టిండు, మొదలు పెడితే మళ్ళీ నెక్స్ట్ ఈయన గెలవచ్చు గెలవకపోవచ్చు, తర్వాత ఇంకొక రాజకీయ నాయకుడు గెలవచ్చు. అయితే ఆ పని మళ్ళీ అప్పటి నుంచే మొదలు పెట్టేది. కాకపోతే ఇప్పుడు జగనన్న మార్పు తీసుకొచ్చిండు. ఇప్పుడు చంద్రన్న ఫస్ట్ గెలిచిండు, రాజధాని అమరావతి అని డిక్లేర్ చేసిండు. మరి తర్వాత చంద్రన్న ఓడిపోయిండు, జగనన్న వచ్చిండు. మళ్ళీ ఆ పని ఎందుకు ఆపిండు? ఏపీ ప్రజలకి వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడింది కదా. ఇప్పుడు రాష్ట్రాల వారిగా ఇడిపోయిందిగా. అప్పుడంటే ఉమ్మడి రాజధాని హైదరాబాదు అందరికి ఉంది. ఇప్పుడు ఏపీ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి వాళ్ళ ఈ తరం పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడింది కదా రాజధాని. దాని గురించి ఆలోచించాల నాయకుడు అన్నాడు. ఎక్కడ ఆలోచించిండు? 3 రాజధానులు అని చెప్పిండు. ఆడ చంద్రన్న మొదలు పెట్టిన రాజధానిని ఈయన డెవలప్మెంట్ చేయలే, ఈయన ఆపేసిండు. అక్కడ ఏపీ ప్రజల మీద పడ్డట్టే కదా, వాళ్ళ భవిష్యత్తు మీద పడ్డట్టే కదా, అక్కడ కుటుంబ వారిగా ఇచ్చిన అయిపోయినట్టే కదా. మళ్ళా తర్వాత ఇప్పుడు చంద్రన్న గెలిచిండు. చంద్రన్న గెలిచి చంద్రన్న ఏం చేసింది కుటుంబ పరంగా చెబుతాను నేను. ఇప్పుడు చంద్రన్న కుటుంబం ఎట్టుంది, జగనన్న కుటుంబం ఎట్టుంది? ముందు గెలవటానికి తల్లిని చెల్లిని ఉపయోగించుకుండు, గెలిచిన తర్వాత కన్న తల్లిని వదిలేసిండు, తోడబుట్టిన చెల్లిని వదిలేసిండు. జగనన్న కుటుంబ పరంగా చూస్తే అంతే ఉంది, ప్రజల పరంగా చూస్తే కూడా అభివృద్ధి లేదు. అదొక ఛాలెంజ్ గా తీసుకోవాలి కదా రాజధాని. ఎందుకు ఆపినట్టు? అక్కడ ఫెయిల్ అయిపోయిండు అన్న. మన చంద్రన్న అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి మళ్ళీ అదే రాజధాని. ఎంతమంది ప్రజలు, అమరావతి ప్రజలు ఏడ్చండ్రు, రైతులు కానీ మహిళలు కానీ, మహిళలని కూడా చూడకుండా చాలా ఇబ్బందులు పాలు చేసిండు జగనన్న. నాయకత్వ లక్షణాలు అయ్యేనా? పోలీసులు పెట్టుకో మరి నాయకత్వ లక్షణాలు అయితే కాదు కదా. ఆయనకి ఈయనకు అనుభవం ఉన్న నాయకుడికి అనుభవం లేని నాయకుడికి ఎంత తేడా ఉందో ఏపీ ప్రజలు గమనించాలని నేను కోరుకుంటున్నా దయచేసి. ఈ కారణంగా నేను చెబుతున్నా, యువతకు కూడా చెబుతున్నా నేను, ఈ ఏపీ ప్రజలకి రాజధాని అమరావతి రాజధాని అంటే మీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు రాష్ట్రాల వారికి ఇడిపోయింది కదా, ఇడిపోయినాక ఇప్పుడు మీరు తెలంగాణ రావాలంటే రాలేరు, అవమాన పాలవుతారు. మీకు రాష్ట్రం వద్దా? మీకు అభివృద్ధి వద్దా? అభివృద్ధి కావాలి కదా మీ భవిష్యత్తుకి, రేపు మీ పిల్లల భవిష్యత్తుకి. అది ముందుగా ఆలోచించేది ఎవరు? అనుభవం ఉన్న నాయకుడు. అనుభవం ఉన్న నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. అనుభవం ఉంది ఆయనకి, ఈయనకు అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ. దీనివల్ల విచ్ఛిన్నం అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రం.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, ప్రజల భవిష్యత్తు కానీ, యువత భవిష్యత్తు కానీ, చదువుకున్న పిల్లలు ఎంతమంది లేరు నాన్న. అవును కదా. చెప్పు. సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు కానీ, ఇంజనీర్ జాబులు, ఏ పరంగా నాకు చదువు లేదు, కొన్ని వాటి పేర్లు నాకు చెప్పరాదు, మీరు అర్థం చేసుకోవాలా. ఎంతమంది లేరు యువత. తల్లిదండ్రులు కష్టపడి కడుపాయి కట్టుకొని చదివించారు. వాళ్ళ గురించి ఆలోచించిండ జగనన్న? ఆలోచించి వాళ్ళకి ఒక భవిష్యత్తు ఏది? వాళ్ళ గురించి ఆలోచించిన వ్యక్తి అయితే చంద్రన్న మొదలు పెట్టిన రాజధానిని ఆపడు. 3 రాజధానులని ప్రజల మీదకి రుద్దడు. ఆ ఆలోచన తీసుకొచ్చి అయోమయ పరిస్థితిలో పెట్టిండు. అసలు అట ఇట అని తెలియకుండా. ఇదొకట. ఈయనేమో కుటుంబం చూసి, ఈయన కుటుంబం ఎట్ట విచ్ఛిన్నం అయిపోయిందో ప్రజల కుటుంబాలు కూడా అట్నే పోవాలని. అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడు కుటుంబ పెద్ద అనేవాడు మంచిగా ఉంటే కుటుంబంలో ఉన్న నలుగురు కూడా బాగుంటారు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేవాడు పెద్ద, ఆయన ఆలోచనలో బాగుంటే ఆయన ఏలే ఆ రాజ్యానికి, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు బాగుంటారు. కానీ ఆయన ఆలోచనలే కరెక్ట్ లేదు. ఆయన కుటుంబమే చిన్నమన్నం అయిపోయాయి. ఇంకా ఆయన ఏపీ ప్రజలకు ఏం మంచి చేస్తాడు? ఈ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు అన్న బెటరు. ఎందుకంటే ఆయన కుటుంబ విషయాలలో కానీ, ఆయన కొడుకు కానీ, మనవడు కానీ, కోడలు కానీ, భార్య కానీ, బంధువులు కానీ, భువనేశ్వరమ్మ మాట్లాడుతుంటే మాలాంటి వాళ్ళకి వినబుద్ధి అయింది అనమాట. ఎన్నడూ బయటికి వెళ్ళను తల్లి. ఆ పెంపకం చూడు ఎట్టుందో, కొడుకుని ఎట్ట పెంచిందో, తల్లి కొడుకు బంధం చూడు. అక్కడ ఆ బంధం చూసి ప్రజలు మారతారుగా. కొంతమంది బంధాలు ఇంచిన్నం అయిపోయినా ఆదర్శంగా తీసుకుంటారు మాలాంటి సామాన్య ప్రజలు. కొంతమంది తీసుకోకపోయినా కొంతమంది చాలా వరకు 90% మారతారు. అక్కడ కుటుంబ విలువలు నేర్పించినట్టే కదా చంద్రన్న. మరి అదే కదా జగనన్నకి చంద్రన్నకున్న తేడా. కోడలు బ్రాహ్మణి గారు అంత చదువుకుంది. ఏపీ ప్రజల మీద ప్రేమ ఉండబట్టే కదా చదువుకున్న వ్యక్తి కదా. ఇప్పుడున్న కోడళ్ళకి వాళ్ళు ఎలా పైకి ఎదగాలి చదువుకున్న వాళ్ళకి ఆమె పరంగా కూడా నేర్పించిందిగా. బయటకు వచ్చి కుటుంబ పరిపాలన అంటే ఏందో, కోడలు కానీ, అత్త కానీ, కొడుకు కానీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఎలా మాట్లాడినరు, వీళ్ళు ఏమి నేర్పించారు. ఇప్పుడు భారతమ్మ ఉంది, మన జగనన్న భార్య భారతమ్మ గారు. ఆమె వచ్చి ఎప్పుడన్నా చెప్పిందా కుటుంబ విలువ ఏమన్నా నేర్పించారా? మన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెద్ద అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయిండు. ఆయనకు అనుభవం ఉండబట్టే కుటుంబ పరంగా కానీ, మన దేశం పరంగా కానీ ఏపీ ప్రజల పట్ల. పిల్లలకి చదువు, ఇప్పుడున్న పిల్లలకి చదువు కన్నా ఫ్యూచర్ పాడు చేసుకోవటం ఎక్కువైపోయింది. ఎందుకంటే సెల్లులు వచ్చినాయి, మాయ సెల్లులు, టెక్నాలజీ పెరిగింది కదా. దానివల్ల భవిష్యత్తు పాడైపోతుంది, చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గింది. జగనన్న పరిపాలనలో అప్పుడే ఆయన తీసుకురావచ్చు కదా పిల్లలలో మార్పు. ఈ చంద్రన్న వచ్చిన తర్వాత మార్పు ఎలా వచ్చిందంటే అసెంబ్లీ అని పెట్టిండు. ఎందుకంటే చదువు మీద ఆసక్తి ఉండాలని పిల్లలకి. అంటే మేము కూడా గొప్పగా చదువుకుంటే మేము ఇలా ఉండొచ్చు, ఇలా శేష చేయొచ్చు అని అవగాహన కలిగించిండు అసెంబ్లీ పెట్టి. మరి జగనన్న కూడా ఇది చేయొచ్చు కదా. ఆయనకి ఈయనకున్న తేడా ఏపీ ప్రజల్ని గమనించమని కోరుకుంటున్నాను నేను. యువతని ముందల ఫస్ట్ యువత మారితే ఏపీ రాష్ట్రం మారుద్ది. యువతలోనే ఉంది ధైర్యం కానీ, దమ్ము కానీ. వీళ్ళని అడ్డం పెట్టుకునే ఈ వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా ఏపీ ప్రజల్ని సర్వనాశనం చేశారు, బస్టు పట్టించారు. ఇప్పుడు మన రాష్ట్రం, ఏపీ రాష్ట్రం అభివృద్ధి కాలేదంటే ఎవరు చేసినారు? అది జగనన్న 5 ఏళ్ళ పరిపాలనలో ఉన్నాడు కదా. మరి చేయొచ్చు కదా అభివృద్ధి, వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించచ్చు కదా. ఎక్కడ ఆలోచించిండు? ఇప్పుడు పార్టీ పరంగా రెచ్చగొట్టిండు కానీ ఏమన్నా ఒక్కళ్ళకన్నా నోరు కుదురుద్దా? ఆయన పార్టీలో ఉన్నా అంతే మాట్లాడా, లేకపోయినా అదే మాట్లాడుతుండే. మరి ఇప్పుడు పదవిలో ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు అన్న, కూటమి ప్రభుత్వం, వాళ్ళ నాయకులు మాట్లాడతలేదే అట్లా. మరి అందుకని నేను చెబుతున్నా, కుటుంబ పరంగా కానీ, నాయకుల పరంగా కానీ, లీడర్ల పరంగా కానీ, కార్యకర్తల పరంగా కానీ వాళ్ళ పద్ధతి చూడు ఎట్టుందో, వీళ్ళ పద్ధతి చూడు ఎట్టుందో. ఇట్టటోళ్ళు ఆ ప్రజలను బాగుపెట్టేది. ఇట్టటోళ్ళు ఏపీని అభివృద్ధి చేస్తారంటే ఏపీ ప్రజలు ఎలా నమ్ముతున్నారని నేను ప్రశ్నిస్తున్నా. దయచేసి అర్థం చేసుకోవాలి ఎవరు పరిపాలన ఎట్టుంది, ఎవరు మన ఏపీ ప్రజలను అభివృద్ధిలోకి తీసుకొస్తారు, మన పిల్లల ఫ్యూచర్కి ముందు బంగారు బాటలేసేది ఎవరు, ఏ నాయకుడు వస్తే మనకు బాగుంటుందని ఆలోచించాలి కూడా. మాయ మాటలు చెప్పి బురదలో రాయేసుకొని దాటిపోయే నాయకుల మాటలు నమ్మొద్దు. ఏపీ పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళే నిర్ణయాలు తీసుకోవాలా. ఇప్పుడు మాయ మాటలు చెప్పే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, నమ్మొద్దు.
నమ్మొద్దు. అందుకని ఇప్పుడు మన ఏపీ ప్రజలు ఎంతమంది హైదరాబాద్ వచ్చి బతుకుతున్నారు. అవును. అక్కడ అభివృద్ధి చేసినట్టయితే, జగనన్న కూడా అభివృద్ధి చేసినట్టయితే ఇంతమంది రాకపోయే వాళ్ళేగా ఫ్యామిలీని వదిలిపెట్టి కూడా వచ్చి ఉంటారు ఇక్కడ. చిన్న చిన్న జాబుల కోసమే కదా. అది డెవలప్మెంట్ ఎవరిలో ఉంది? నాయకుడి చేతిలో ఉందా లేదా? నువ్వు కొంత చెయ్యి, నీ తర్వాత వచ్చే నాయకుడు కొంత చేస్తాడు. అట్లా డెవలప్మెంట్ చేయాలా దృష్టిలో పెట్టుకొని. అదేది అది లేదుగా, విఫలం అవుతుంది కదా. అందుకని దయచేసి ఎవరు మన బతుకులకి బంగారు బాటేసేదని ఏపీ ప్రజలు ఆలోచించుకోవాలా. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఒకటి జరిగింది కదా మొన్న, జనతా పార్టీ. అక్కడ యువత ఎంత గట్టి స్టాండ్ తీసుకున్నారు. అందుకని ఏపీ ప్రజల్లో కూడా అట్లా రావాలని నేను కోరుకుంటున్నా. పార్టీ పరంగా జెండాలు పట్టుకొని జెండా కూలీలు కావద్దు. మాయ మాటలు చెప్పి మీ భవిష్యత్తు పాడు చేసే వాళ్ళ మాటలు వినొద్దు, అట్టాటి నాయకుల మాటలు. అందుకని దయచేసి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు ఏ నాయకుడు అయితే అతడో ఆ నాయకుడి మాట వినాలా. మీకు అభివృద్ధి చూసుకోవాలి ముందర ఫస్ట్. అనుభవం ఉన్న నాయకుడు మన తెలుగువాడి కీర్తిని ప్రపంచ పటంలో పెడతాడు మన చంద్రన్న. మన సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా మన తెలుగువాడి కీర్తి కోసం ఎన్నో చేసిండు మంచి మంచి పనులు. అందుకని దయచేసి దృష్టిలో పెట్టుకోవాలా ఏపీ ప్రజలు అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.